నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. రేషనలైజేషన్ ప్రక్రియలో కొందరిని తొలగిస్తామంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కోరారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి చర్చలు నిర్వహించారు. ఉద్యోగుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వార్డు గ్రామ సచివాలయాల్లోని సిబ్బందిని రేషనలైజేషన్ ద్వారా సర్దుబాటు చేసి లబ్ధిదారులకు నేరుగా సత్వర సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం జరిగిందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సచివాలయాలను ఏ, బి, సి కేటగిరీగా నిర్ణయించనున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. చాలా శాఖల్లోని సిబ్బంది వారిని లైన్ డిపార్ట్మెంట్లలో కలపాలని కోరటం జరిగిందన్నారు. ప్రమోషన్లు ఇవ్వటంతో పాటు విద్యార్హతలు ఎక్కువ ఉన్న పీఆర్సీలో జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ కేటగిరీగా చూపిస్తున్నారని వాటిని మార్పు చేయమని కోరటం జరిగిందన్నారు. కొంతమంది ఉద్యోగులు డిపార్ట్మెంట్ మార్పులు చేయమని అడగడం జరిగిందన్నారు. వీరందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సర్వీసు నిబంధనను రూపొందిస్తామన్నారు. హేతుబద్ధీకరణ అంశం కూడా ఈ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. అంతే తప్ప ఎవరిని తొలగించడం లేదని, కొన్ని శాఖలలో చాలా ఖాళీలు ఉన్నాయని వాటిలో భర్తీ చేస్తామని తెలిపారు. మహిళా పోలీసుల విషయంలోనూ నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై మహిళా శిశు సంక్షేమ శాఖ, హోంశాఖను సంప్రదిస్తామని వెల్లడించారు. డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కాకుండా పదోన్నతులు ఎలా వస్తాయని మంత్రి స్వామి ప్రశ్నించారు. సర్వీస్ రూల్స్ కూడా ఎక్కువ మంది సర్వీస్ రూల్స్ ప్రమోషన్స్ అడిగారు. ఇది ఒక వ్యక్తి నిర్ణయం చేసేది కాదు, సీనియర్ అధికారులతోటి ఒక కమిటీ లాగా నిర్ణయం చేసుకొని ముందుకెళ్తా ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ డిక్లరేషన్ అనేది టెస్ట్ ఇంతకుముందు పెట్టారు, తర్వాత పెట్టలేదు అంటున్నారండి. అలా ఉన్నట్టయితే వాళ్ళకి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉన్నటువంటి సర్వీస్ ప్రకారం కావాల్సినటువంటి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పరిశీలన చేసి ఏమైనా టెస్ట్ పెట్టాలంటే పెడతామండి. రెవెన్యూ వాళ్ళు గ్రేడ్ 2, 1 అని కాకుండా వాళ్ళకి సచివాలయ ఎంప్లాయీస్గా వాళ్ళకి డ్రాయింగ్ ఆఫీసర్గా తహసీల్దార్ని పెట్టమని అడుగుతున్నారు. రెవెన్యూ వాళ్ళే కాదండి, మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా మాకు వీళ్ళు కాదు, మాకు మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచే డ్రాయింగ్ ఆఫీస్ ఇమ్మని అడిగారు. ఇది కొంచెం సాధ్యాలు కూడా చూడాలంటే డ్రాయింగ్ ఆఫీస్ ఒక చోట, ఫంక్షన్ ఒక చోట ఉండేది కొద్దిగా ఇబ్బందులు కూడా ఉండొచ్చేమో. ఏదైనా కానీ సీనియర్ అధికారులు వీటన్నింటి పరిగణలో తీసుకొని వాళ్ళ నిర్ణయం నివేదిక ప్రకారం ముందుకెళ్తారు. మమ్మల్ని ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో ఉంటూ సీనియర్ అసిస్టెంట్ లాగా ఆ విధంగా మా ప్రమోషన్ కల్పించాలని అడిగారు. కొంతమంది అయితే ఫిజికల్ ఫిట్నెస్ ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్గా మనం కొంతమంది అడిగారు. ఏదేమైనా వాళ్ళ అభిప్రాయాలు చూసుకుంటాం. ఒక అధికారులు కూడా మెజారిటీ అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్తారండి. ఇప్పుడు మహిళా పోలీసు, అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ వీళ్ళందరినీ కూడా ఆ చిన్న పంచాయతీలో ఉండేటువంటి సేవలకి ఇద్దరుగా వాళ్ళు సరిపోతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చేస్తారండి. వీళ్ళు ఒరిజినల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానిలోనే ఉంటారు. సెక్రటరీ మారినప్పుడు కానీ, భవిష్యత్తులో ప్రమోషన్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉంటారు. ప్రస్తుతం అంటే గ్రామ వార్డు సచివాలయాలు ఇవన్నీ చేస్తున్నామండి. వాళ్ళు అడిగేది కొంతమంది ఏమో లైన్ డిపార్ట్మెంట్స్ కాదు, మమ్మల్ని గ్రామ వార్డు సచివాలయంలోనే ఉంచండి కొంతమంది అడుగుతున్నారు. కానీ ఎక్కువ మంది అయితే మాత్రం వాళ్ళు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంటారు, వెటర్నరీలో ఉంటున్నారు. ఇక్కడ హార్టికల్చర్ సంబంధించి కొంతమంది అగ్రికల్చర్ మమ్మల్ని అందరినీ కూడా ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ అని పెట్టండి కూడా. ఎందుకంటే కొన్ని చోట్ల అగ్రికల్చర్ ఉన్నారు, ఫిషరీస్ అక్కడ ఫిషరీస్ అసిస్టెంట్ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మాకు అగ్రికల్చర్ కిందనే కలపాలి కొంతమంది డిమాండ్స్ కూడా ఉన్నాయి. మెజారిటీ అభిప్రాయాలు కొంతమంది యూనియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అభిప్రాయ సేకరణ కూడా కొంతమంది ఇచ్చారు. పూర్తి స్థాయిలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి సేవలు పొందే విధంగా. అది పీఆర్సీలో కూడా కొంత అన్యాయాలు జరిగిన ఇబ్బందులు జరిగే గతంలో వాళ్ళు చెప్తున్నారండి. పీఆర్సీ విషయం అంటే మీ అందరూ తెలిసిన పీఆర్సీ కమిషన్ అనేది అందరి పరిగణలోకి తీసుకొని న్యాయం చేస్తుంది. దీనిలో వాళ్ళు ఏదైతే సమస్యలు నిర్వహించారో అన్నిటి కూడా సీనియర్ అధికారులు పరిశీలన చేసి. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన
బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారుల పరిశీలన అనంతరం జేసీ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. గత 2 రోజుల క్రిందట పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరుపై దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జేసీని కలిసి దాడిని ఖండిస్తూ వినతిపత్రం అందజేశారు. ఇలాంటి భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా శాఖ అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు అన్నారు. ప్రజాశక్తి బ్రహ్మం వీడియో కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, రాజు, సాక్షి శ్రీను తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినవబులేసును, డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, ఆశాజ్యోతులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మళ్ళీ పునరావృతి ప్రభుత్వం సమస్య వాళ్ళది రాదమ్మా చేస్తున్నారు సార్. దాంట్లో మాది కూడా సమస్య అలాగే ప్రతి వీక్లో పెట్టినా పార్వతీపురంలోని మక్కెన మండలంలో జరిగిన ప్రజాశక్తి విలేకరు దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రకాశం జిల్లా కమిటీ తరఫున మేమందరం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం మనం. గత 5 ఏళ్ళు చూస్తే జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు, బెదిరింపులు, అనేక రకాల పర్వం కొనసాగింది. మొన్న ఎన్నికల్లో కూడా జర్నలిస్టులంతా కూడా ముక్తఖండమై కూడా పనిచేసి ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి దాడులందరూ కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి. ఇలాంటి నాయకులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని ఎమ్మటే సస్పెండ్ చేయాలని మేము వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనము గతంతో చూస్తే ఇప్పుడు ఎక్కడ కూడా మొన్న ఎమ్మిగన్నూరు ఎమ్మెల్యే కూడా ఆయన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిన్న కూడా ఆ మాన్య మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చంపుతానని డైరెక్ట్గా, నిన్ను చంపుతాను, నీకు ఎవడడ్డొస్తాడో, నీ పిల్లలకు దూరం అవుతానంటూ ఒక జర్నలిస్ట్ను డైరెక్ట్గా బెదిరిస్తున్నా అంటే ఇది ఏ స్థాయికి వెళ్తున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యులు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మేము ఒక్కటే విన్నవిస్తున్నాం, జర్నలిస్టుల పక్షపాతిగా మీరున్నారు. అందుకే ఈ దాడులు జరగకుండా, రాష్ట్రంలో దాడులు జరగకుండా చూడాలి. మరి రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టులపై దాడులు జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఒక జర్నలిస్టే కాదు, ఎవరిపైనా కూడా ఈ దాడులు జరగకుండా చూడాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. జిల్లాలో జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జీబీఎస్ అంటువ్యాధి కాదన్నారు. కొమరోలు మండలం అలసందలపల్లెకు చెందిన మహిళ మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జీబీఎస్ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్లు వెంటనే తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారని తెలిపారు. ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కాపురం డిఎల్సిఓ వై భాగ్యవతి, డిపిఓ వెంకటనాయుడు గ్రామాల్లో బాధితురాలి ఇల్లు పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో వీధులను శుభ్రం చేయటం, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈరోజు మీడియాలో కానీ వచ్చేటువంటి వార్తల్లో గులెన్ బ్యారీ సిండ్రోమ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది.
ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. వైద్యులు మాత్రం మరొక్కసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎటువంటి అంటువ్యాధి కాదు. శరీరంలో ఇంతకుముందు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ వచ్చేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ మరణాలు వచ్చాయి, పేపర్లో మీడియాలో వస్తున్నాయి అనేటువంటి అపోహలు చెందొద్దని చెప్పి ధైర్యంగా ఉండమని కోరుకుంటా. గత 25 సంవత్సరాలుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నివాసం ఉంటున్న దారావారికుంటలోని స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని సిఐటియు నాయకులు తంబి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 27వ డివిజన్లోని తూర్పు కమ్మపాలెం పక్క గల దారావారికుంటలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని, మౌలిక వసతులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాసరావు అన్నారు. అనేకసార్లు ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ సమస్యల పరిష్కారం కాలేదని అన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి శాసనసభ్యులతో పాటుగా అధికారులు కూడా కాలనీని సందర్శించి అన్ని అర్హతలు ఉన్నా వారికి పట్టాలు ఇవ్వవచ్చని తీర్మానం చేశారని, అయినా పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడైతే పేద గుడిసెలు వేసుకొని నివాసం ఉంటారో అక్కడ వారికి నివేశ స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు పట్టాలు మంజూరు చేయించి అక్కడ మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు చీకటి శ్రీనివాసరావు, కొర్రపాటి శ్రీనివాసరావు, కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిలో గత 20 సంవత్సరాల నుంచి మున్సిపల్ వర్కర్స్ గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. అనేక సార్లు ప్రభుత్వాలకి, అధికారులకి వివిధ రూపాల్లో నిరసనలు, అలాగే వినతి పత్రాలు ఇచ్చాము. ఇప్పటికి కూడా పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే భూసేకరణ కమిషనర్ గారు విచారణ చేసి ఆ దారావారికుంటలో విజిట్ చేసి ఇది కుంట కాదు, ఇక్కడ నివాస యోగ్యంగా ఉంది, వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వచ్చని కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు తేల్చారు. మళ్ళీ ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి తెలియజేశాం. ఇప్పుడు ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటే వాళ్ళందరికీ అక్కడే పట్టాలు ఇస్తారని క్యాబినెట్ నిర్ణయం చేసింది. కానీ మేము 25 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్న మున్సిపల్ కార్మికులకి ఎలాంటి పట్టాలు ఇవ్వకుండా ఈరోజు కనీసం మౌలిక వసతులు లేకుండా ఈరోజు మేము దోమలతో, పాములతో స్థైర్య వ్యవహారం చేస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం ఆలోచించి, ఇక్కడున్న అధికారి ఆలోచించి, కలెక్టర్ గారు, ఇక్కడున్న ఎంఆర్ఓ గారు ఆలోచించి మా న్యాయంగా ఈరోజు గుడిసె వేసుకుని నివసిస్తున్న దారావారికుంట వాసులకి పట్టాలు ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో మా దారావారింట వాసులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని తెలియజేస్తారు. తూర్పు కమ్మపాలెంలో సర్వే నెంబర్ 23లో నివాసం ఉంటున్న మున్సిపల్ వర్కర్స్ కాలనీకి పట్టాలు వేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నా. మున్సిపల్ వర్కర్స్ గత 25 సంవత్సరాల నుండి అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. గత ప్రభుత్వం నివాసయోగ్య భూమి అని చెప్పి అధికారులు తేల్చడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు క్యాబినెట్లోనే నిర్ణయించారు, ఏదైతే ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అందువల్ల 25 సంవత్సరాలు నుంచి నివాసం ఉంటున్నటువంటి గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇటీవల ప్రజల్లో గులియన్ భారీ సిండ్రోమ్ వ్యాధి గురించి ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయని, ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని డిఎంఎండ్ హెచ్ఓ టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని అందజేశారు. జీబీఎస్ వ్యాధి మనలోని రోగ నిరోధక శక్తి తగ్గితే ఆ వైరస్
నరాలపై ప్రభావం చూపుతుందని, 1,00,000 మందిలో ఒకరికి ఇంకొకరికి వస్తుందని, దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాధి 100% రికవరీ అవుతుందని, వేసవి కాలంలో మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందని తెలిపారు. 30-40 సంవత్సరాల మధ్య ఉన్న పురుషులలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ వ్యాధి అంటువ్యాధి కాదని తెలిపారు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక జీర్ణకోశ సంబంధిత, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉంటే ఈ వైరస్ అటాక్ అవుతుందని తెలిపారు. వేసవి కాలంలో 3 నెలల పాటు దీని కదలికలు ఉంటాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రాథమిక వైద్యశాలలో దీనికి సంబంధించిన పూర్తి చికిత్స అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు మనం గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా నేను అందరికీ తెలియజేసేది ఏమిటంటే, గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. ఇది కొత్తగా వచ్చినటువంటి వ్యాధి కాదు. ఒకరి నుండి మరొకరికి ప్రాకేటువంటి వ్యాధి కాదు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మనలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి వ్యవస్థ తప్పుగా నరాల మీద పనిచేసినప్పుడు మన యొక్క కండరాలు బలహీనపడి ఈ వ్యాధి లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా సంవత్సరంలో 1,00,000 మందిలో ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే వస్తూ ఉంటుంది. వచ్చిన వారు కూడా పూర్తిగా 100% రికవరీ అవుతూ ఉంటారు. అయితే తరచూ ఇది కొంచెం వేసవికాలం సమయంలో, అదేవిధంగా ఆడవారి కంటే మగవారిలో కొంచెం ఎక్కువ మోతాదులో, అదేవిధంగా చిన్నపిల్లల్లో వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసులో వారికైనా వస్తుంది. కానీ 30 నుండి 60 సంవత్సరాలలోపు ఉన్న వారికి ఎక్కువ పర్సెంటేజ్ మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రమాదానికి, ఈ వ్యాధి లక్షణాలు రావడానికి గల కారణం ఇంతకుముందు ఏవైనా అంటువ్యాధులు, అదేవిధంగా క్యాంపైలోబాక్టర్ జెజుని అనేటువంటి జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా, అదేవిధంగా మైకోప్లాస్మా న్యూమోనియా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి కానీ, ఇన్ఫ్లుయెంజా సాధారణంగా మనము అబ్జర్వ్ చేసేటువంటి జలుబు, దగ్గు ఇటువంటివి కానీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే తరచుగా అవి తగ్గిన తర్వాత కొద్ది నెలలకి 3 నుండి 6 మాసాల వ్యవధిలో ఇటువంటి జీబీఎస్ సిండ్రోమ్ లక్షణాలు కనపడటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపించడం కానీ, అదేవిధంగా ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో అందరికి రావటం కానీ అంటువ్యాధిలాగా రాదు. ఇది అంటువ్యాధి కానే కాదు. ఎవరు కూడా ఈ జీబీఎస్ సిండ్రోమ్ గురించి భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలలో మనము కండరాల బలహీనత, నడవలేకపోవటము, కళ్ళు మూతలు పట్టము ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే వెనువెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలియచేసి వారి యొక్క సహాయ సహకారాలను తీసుకొని, అదేవిధంగా వెంటనే వైద్యం కనుక తీసుకున్నట్లయితే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఒకవేళ అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే అశ్రద్ధ చేయకుండా వెనువెంటనే వైద్య శాఖ యొక్క సర్వీసుల్ని మీరు అందుకొని వైద్యాన్ని వెనువెంటనే తీసుకోవాలి. తర్వాత ఇది రాకుండా మనము ఎప్పటికీ చెప్తూ ఉన్నటువంటి విషయమే పరిశుభ్రతని బాగా పాటించాలి. మనము చేతులను పరిశుభ్రంగా కడుక్కోవటం, ఏదైనా ఆహారం తీసుకునే ముందు కానీ, ఏదైనా బయట వర్క్ చేసి వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా ఫ్రూట్స్, పండ్లు, ఫలాలు ఇటువంటివి తినేటప్పుడు కానీ శుభ్రంగా కడుక్కొని తినటం, అదేవిధంగా చేతుల్ని శుభ్రంగా తినే ముందు కడుక్కోవటం, ఇవి గనక మనం పాటించినట్లయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. నిరుపేద బతుకుల్ని వీధి వంచింది. మిరపచేల్లో చెమటోడ్చి ఇళ్లకు చేరుతున్న తరుణంలో టైరు పేలి వారిని రోడ్డున పడేసింది. ఈ దుర్ఘటనలో 2 మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నికరంపల్లి వద్ద చోటు చేసుకున్న ఈ దుర్ఘటనతో మార్కాపురం ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మార్కాపురం పట్టణంలోని కొండారెడ్డి కాలనీ, కొండేపల్లి రహదారి, పూల సుబ్బయ్య కాలనీకి చెందిన సుమారు 30 మంది వ్యవసాయ కూలీలు మిరప కోతల నిమిత్తం పెద్దారవీడు మండలంలోని చెట్లమెట్లకు మినీ వ్యాన్లో బయలుదేరి వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి అదే వ్యాన్లో ఇంటికి బయలుదేరారు. మార్కాపురం మండలంలోని నికరంపల్లికి వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి రోడ్డుపై బోల్తా పట్టడంతో అందులో ఉన్న వారంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో కూలీలంతా ఆహాకారాలు చేయగా సమీపంలో ఉన్నవారు అక్కడికి వెళ్లి సపర్యలు చేసి 108కు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను మార్కాపురం సర్వజన వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తూ ఉండగా కొండారెడ్డి కాలనీకి చెందిన షేక్ మున్ని 35 సంవత్సరాలు ప్రాణాలు కోల్పోయారు. అదే కాలనీకి చెందిన అరబోలు లక్ష్మీదేవి పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలుకు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందారు. ఈ ప్రమాదంలో నాసరయ్య, సుబ్బులు, శ్రీలక్ష్మి, షేక్ షేర్వలి, షేక్ రసూల్ బి, షేక్ కరీమున్, షేక్ ఖైనూర్, సయ్యద్ మస్తాన్లు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సిఐ పి సుబ్బారావు, గ్రామీణ ఎస్ఐ పి అంకమరావు, ఏఎస్ఐ రంగయ్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఒంగోలు డివిజన్ కమిటీతో పాటు నగర కమిటీల సభ్యుల నియామకం జరుగుతుందని ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం జిల్లా చైర్పర్సన్ ఎన్ జయలక్ష్మి తెలిపారు. ఒంగోలు నగరంలోని రెవెన్యూ భవన్లో మహిళా విభాగం కమిటీ కార్యక్రమం జరుగుతుందన్నారు. మహిళా విభాగాల కమిటీల ఎంపికకు రాష్ట్ర ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్పర్సన్ పారే లక్ష్మి, జనరల్ సెక్రటరీ పొన్నూరు విజయలక్ష్మి, అసోసియేట్ చైర్పర్సన్ శివకుమారిలు హాజరవుతున్నారని తెలిపారు. ఒంగోలు డివిజన్లోని వివిధ ఉద్యోగుల సంఘాల మహిళా నాయకులు, మహిళా ఉద్యోగులు పాల్గొనాలని జయలక్ష్మి కోరారు. ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగానికి సంబంధించి డివిజన్ స్థాయి మరియు కలెక్టరేట్ యూనిట్కి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయండి. అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం అంటే రాష్ట్రం నుంచి ఏపీ జేఏసీ మహిళా విభాగానికి సంబంధించి రాష్ట్ర చైర్పర్సన్ గారు శ్రీమతి పారే లక్ష్మి గారు మరియు జనరల్ సెక్రటరీ శ్రీమతి పొన్నూరు విజయలక్ష్మి గారు, అట్లానే అసోసియేట్ చైర్పర్సన్ శ్రీమతి సైకం శివకుమార్ రెడ్డి గారు ముగ్గురు కూడా నాయకురాళ్ళు మన ప్రకాశం జిల్లాకి వస్తున్నారండి. ఇందులో భాగంగా మన ప్రకాశం జిల్లాలోని రెవెన్యూ భవన్ దగ్గర అంటే చర్చి ఎదురుగా ఉన్న రెవెన్యూ భవన్ నందు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయటమైంది. ఇందులో భాగంగా ఎంపిక చేయబడిన ఎన్నిక కాబడిన సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించటం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి మాట్లాడటం మరియు ఎన్నిక కాబడిన వాళ్ళందరినీ తీసుకొని మన గౌరవ కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. అపాయింట్మెంట్ కూడా తీసుకోబోతున్నాం. అట్లానే మహిళా సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ని రాష్ట్ర నాయకత్వాన్ని మరియు జిల్లా నాయకత్వాన్ని అట్లానే జిల్లా నాయకత్వం నుంచి డివిజన్ స్థాయిలో పటిత్వం చేసుకొని అట్లానే గ్రామం అంటే విలేజ్కి ప్రతి గ్రామం నుంచి అంటే అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఇందులో జాయింట్ యాక్షన్ కమిటీ, అందులో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ని తీసుకొని ఈ విధంగా ఎంపిక చేయడం జరిగింది డివిజన్ స్థాయి మెంబర్స్ని. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి చేత రేపు ప్రమాణ స్వీకారం, ప్రతిజ్ఞ చేయించడం,
తదుపరి కలెక్టర్ గారిని, గౌరవ కలెక్టర్ గారిని కలిసి మేము మర్యాదపూర్వకంగా పరిచయం కార్యక్రమం చేసుకుంటాము. అలానే మహిళలకి ఎదుర్కొంటున్న మహిళల సమస్యల మీద కూడా రేపు కొంత చర్చ జరుగుతుందండి. మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ముఖ్యమైన గవర్నమెంట్ నుంచి రావాల్సిన పిఆర్సీ బకాయిల విషయం అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, డిఏ అయితేనేమి, అదేవిధంగా ముఖ్యమైన విషయం క్యాజువల్ లీవ్స్, అంటే మహిళా శిశువు క్యాజువల్ లీవ్స్. అంటే దాన్ని ఏమంటారంటే మనకి స్టేట్లో వచ్చేసరికి మనకి 6 నెలలే ఇస్తున్నారండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసేసరికి ఇప్పుడు 2 ఏళ్ళు ఇస్తున్నారు. అంటే 2 సంవత్సరాలు సెలవు ఇస్తున్నారు. క్యాజువల్ లీవ్ దాన్ని ఏమంటారంటే మహిళలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 6 నెలలే ఇస్తున్నారు. కానీ జాతీయ స్థాయిలో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2 సంవత్సరాలు ఇస్తున్నారు. అది మేము పొందాలని చెప్పేసి దాని మీద గట్టి పోరాటం చేస్తున్నాం. ఈ విషయంలో మహిళలందరూ కూడా చేయూతనిచ్చి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి లేడీస్ అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలకు అందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి రేపు జరగబోయే రెవెన్యూ అసోసియేషన్ భవన్ నందు ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ ఎలక్షన్స్లో భాగస్వాములు కండి అందరూ కూడా విజయవంతం చేయండి అని చెప్పేసి అని కోరుకుంటున్నానండి. సంచార జాతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లైనా అభివృద్ధికి, చదువుకు దూరంగా ఉంటున్న సంచార జాతుల అభివృద్ధి దిశగా పయనించాలని మేయర్ గంగాడ సుజాత అన్నారు. అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సంచార జాతర మహాసభకు సంక్షేమ సంఘం నాయకులు చంగలశెట్టి అంజయ్య అధ్యక్షత వహించారు. నగరంలో అర్హులైన సంచార జాతులకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్తో సంప్రదించి కృషి చేస్తారని మేయర్ పేర్కొన్నారు. సంచార జాతుల పిల్లలు చదువుకొని అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సంచార జాతులను కూడగట్టి వారిలో చైతన్యం నింపుతున్న రాష్ట్ర అధ్యక్షులు పొగడ్తా చిన్న చెంచయ్యను అభినందించారు. సంచార జాతులు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉంటున్నారని, వారికి పర్మనెంట్ అడ్రస్ లేదని, గంగిరెద్దులు, చిందు భాగోతం ఇలాంటి అనేక వృత్తులలో సంచార జీవితం గడుపుతున్నారని, వారిని ప్రభుత్వం గుర్తించి కృషి చేయాలని పొగడ్తా చిన్నచెంచయ్య అన్నారు. కార్యక్రమంలో న్యాయవాది గుండ్రెడ్డి బాలాజీ, జిల్లా కార్యదర్శి పొగడ్తా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనేక పథకాలు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా మీ వైపు పూర్తిగా అందే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాము. మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఏదైనా కలిగేటప్పుడు, ఒకవేళ మీకు పథకాలు అందకపోయినా, మీ పిల్లల చదువుల గురించి ఏమైనా ఇబ్బందులు కలిగినా, ఇళ్ళ పట్టాల విషయంలో అయితే కానివ్వండి, ఇళ్ళ స్థలాల విషయంలో కానివ్వండి, అలాగనే పెన్షన్స్ విషయంలో అయితే కానివ్వండి, మీకు ఏది అవసరమైనా సరే మేము మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కానివ్వండి, నేను కానివ్వండి మీకు అందుబాటులోనే ఉంటాను. ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు మరి ఏ ఊరు పోవట్లేదు, పాప ఆయన ఎక్కడ ఉంటే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. అందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఉంటున్నారు. ఇకపోతే నేను కూడా ఒంగోలులోనే ఉంటాను. ఒకవేళ నా ఆఫీస్కి రావాలంటే మున్సిపల్ ఆఫీస్ మీకు అందరికీ తెలిసి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. నేను మరి మదర్ తెరిసా కాలనీలో ఉండేటువంటి వాళ్ళకి మరి గతంలో వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉండేది కాదు, రోడ్ సౌకర్యం లేదు, అసలు నడవడానికి కాళ్ళు నడకని కానివ్వండి, అలాగే 2 వీలర్ కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు. కానీ మరి నేను ఆ ఏరియాకి వచ్చిన తర్వాత మరి ఒక రోడ్డు ఒక లైనింగ్ అనేది చేయడం జరిగింది. అలాగే మీకు మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇలాగంటే మా నోటీస్కి వచ్చింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము మీకు అందుబాటులోనే ఉంటాము. అలాగే మీరు ఏదైతే ప్రభుత్వాన్ని మరి అడుగుతున్నారో ఆ యొక్క పని చేయడానికి ఎమ్మెల్యే గారి ద్వారాగా మరి నేను కూడా మీ తరఫున ఇంతకుముందులాగా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చి ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ఏర్పాటు చేసిందో అనేక సాంకేతిక విప్లవం వచ్చేసింది, పరిశ్రమలు వచ్చినాయి, ఈ కులవృత్తులు కూడా అంతరించిపోయినాయి. ఇప్పుడు ఎక్కువగా ఈ సవరాలు కట్టి హ్యూమన్ హెయిర్ని మీరు కరెక్ట్ చేసి సవరాలు కట్టి సవరాలు అమ్మే పరిస్థితిలో లేదు. వాళ్ళు పాతీనం వ్యాపారం చదువుకున్నారు, కులవృత్తి లేదు. అలానే ఈ యాచవృత్తి కూడా దాదాపు అందులో నుంచి ప్రభుత్వం కూడా యాచవృత్తిని బ్యాన్ చేసేసింది. వీళ్ళు కులవృత్తులు లేవు, ఇతర ఆర్థిక వసతులు లేవు. ఆర్థిక పరిస్థితి చాలా వెనుకబడిగా చాలా
చాలామందికి ఇప్పుడు ఇళ్ల పట్టాలు కూడా లేని పరిస్థితి ఉంది. ఇళ్ల పట్టాలు లేవు, వీళ్ళకి ఆరోగ్య కార్డు లేవు, కొంతమందికి ఆధార్ కార్డు ఓట్లు కూడా లేని వాళ్ళు ఇప్పుడు కుటుంబంలోకి అయితే వాళ్ళ ఓట్లు నక్కల వాళ్ళకి అయితే ఓట్లు లేవు. ఎందుకంటే వాళ్ళకు ఈ యొక్క డోర్ నెంబర్ ఉంటేనే ఓట్లు వస్తారు. మన స్థానాలకు వచ్చింది మున్సిపాలిటీ ఎన్నికలు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మన గంగా సుజాతమ్మ గారు మీరవడం మన మున్సిపాలిటీకి పట్టిన కడుపులో తిరిగిపోవడానికి ఈరోజు ఆమె వచ్చినందుకు నేను చాలా మంది ధన్యవాదాలు. ఈరోజు వచ్చింది మాపల్లి. ఇదే విధంగా గత ప్రభుత్వాల్లో నేను ఎంత కష్టపడ్డానని చెప్పి మరి లోకానం కూడా కాదు సూచనలు చెప్పుకోవాలి. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ మండిపల్లి సంఘం సంచార జాతుల్లో తిరుగుతుంటే ఏ కులంలో పోయినా కూడా మండిపల్లి బామరోళ్ళు, బుడపల్లి, గాడిబాబులోళ్ళు, బ్రహ్మణోళ్ళు, గంగతులోళ్ళు, దాసులోళ్ళు, సంఘమోళ్ళు ఈ కులాలన్నీ కూడా ఒక బీసీఏలో ఉంది అని చెప్పి ఒక ఆవేశంతో 25 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగంలో తిరుగుతూ కూడా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రామ్నగర్లోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట తమ సమస్యల పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కార్యక్రమంలో అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు కల్పన మాట్లాడుతూ సమ్మెకాలానికి జీతాలు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ ఇవ్వాలని తదితర డిమాండ్లు చేశారు. అర్బన్ ప్రాజెక్టు కార్యదర్శి కె హమీమా, ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఏ పద్మ, కోశాధికారి కె సుబ్బమ్మ, సిఐటియు నగర కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏదైతే ఈ జీవో మినిట్స్ కాపీ ఇచ్చి జీవోలు అమలు చేయలేదో ఆ జీవోలను వెంటనే అమలు చేయాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అట్లానే చనిపోయిన వర్కర్కి 20,000 మట్టి ఖర్చుల కింద, అట్లానే ఒకరికి కుటుంబంలో ఉద్యోగం, అట్లానే ఈ సమ్మెకాలంలో చనిపోయిన వర్కర్లకు కూడా అమలు చేయాలని చెప్పేసి, అట్లానే టీఏ బిల్లులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ ఇవ్వాలని, మెనూ ఛార్జీలు, గ్యాస్ బిల్లులు వెంటనే పెంచి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఈ రోజు దాకా కూడా వీళ్ళు వేతనాలు పెంచలేదు. రెండో వైపున విపరీతంగా ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆ ధరలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తారు. ప్రభుత్వం బాగా ప్రజలు కానీ బలవంతంగా కానీ పిల్లలు బలంగా ఉండాలన్నా, రక్తహీనతో బాధపడకుండా ఉండాలన్నా, ఈరోజు కరోనా వచ్చిన తర్వాత జీతాలు లేక సరిగ్గా కుటుంబాలు గడవని పరిస్థితుల్లో ఇది ఐసీడీఎస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఐసీడీఎస్ను బలోపేతం చేయకుండా దేశం ముందు పోవడం కూడా కష్టంగా ఉండేది. కాబట్టి మన ఈరోజు చిన్నపిల్లలే రేపు భారత పౌరులు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీలకు ఇవ్వాల్సిన వేతనాలు పెంచాలి, అట్లానే మెనూ ఛార్జీలు పెంచాలి, ఏవైతే పెండింగ్లో ఉన్నాయో టీఏడీఎల్ అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జరుగుతూ ఉంది. పార్లమెంట్లో మార్చి 10వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకునే అంశంపై పాత కూరగాయల మార్కెట్ సెంటర్లోని అబ్దుల్ కలాం విగ్రహం వద్ద ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ముస్లింలకు పెద్దన్నగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే సమయం వచ్చిందన్నారు. ముస్లిం మనోభావాలను గౌరవించి వక్ఫ్ సవరణ బిల్లు ఓటింగ్లో పాల్గొనకుండా కూడా బిల్లు పార్లమెంట్లో వీగిపోతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింల వక్ఫ్ ఆస్తులను ఇతర మతస్థులకు కట్టబెట్టేందుకు జరిగే కుట్రలో భాగంగానే చట్ట సవరణ చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై పార్లమెంట్లో అన్ని పార్టీల నాయకులు ఓటింగ్లో పాల్గొనకూడదని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నబీ కరీముల్లా ఖాన్, సయ్యద్ హుస్సేన్, మహమ్మద్ రఫీ, ఇస్మాయిల్, మసూద్ ఖాన్, రెహమాన్, అమీర్, ఉస్మాన్, రెహమాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ముస్లింలకి మా పూర్వీకులు, మా రాజులు ఇచ్చినటువంటి
ఏదైతే వక్ఫ్గా ఇచ్చినటువంటి ఆస్తులు, భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్గా ఉన్నటువంటి సంస్థ వక్ఫ్ సంస్థ. ఆ వక్ఫ్ సంస్థ యొక్క ఆస్తుల్ని నిర్వీర్యం చేసే దిశగా ఇప్పటికే అనేక ఆస్తులు అన్యాక్రాంతమయ్యి మరి పరాధీనంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాటిని తిరిగి స్వాధీనపరచుకోకుండా వక్ఫ్ చట్టంలో పొందుపరిచినటువంటి వక్ఫ్కి సంస్థకు ఉన్నటువంటి హక్కుల్ని, అధికారాల్ని తీసివేసి అవన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చేటట్టుగా చేస్తున్నటువంటి సవరణ బిల్లుని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యవాదులుగా మనందరి మీద ఉంది. ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి, పేరుకు మాత్రమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురహంకార చర్యగా దీన్ని మనం పరిగణించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభ్యంతరాలు తెలిపినప్పటికీ ప్రతిపక్షాల అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోకుండా, ఎటువంటి చర్చ పార్లమెంట్లో జరగకుండా లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లుని పాస్ చేసి చట్టం చేసే దిశగా మరి బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇదే సందర్భంగా రేపు మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 5వ తారీఖు దాకా పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు బీజేపీ ఎన్డీఏ కూటమి జరుగుతున్న నేపథ్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ డిమాండ్ ఏంటంటే, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనా కూడా ముస్లిం సమాజం పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఓట్లు వేయబట్టి ఇంత మెజార్టీతో గెలిచారన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు అనేక చోట్ల చంద్రబాబు నాయుడు గారు అనేక బహిరంగ సభల్లో ప్రకటించినట్లుగా మా ముస్లింలకి పెద్దన్నలాగా ఉంటాము, ముస్లింలకి అండదండలుగా మేము ఉంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రకటించి ఉన్నారు. మేము ఇప్పుడు అడుగుతున్నాం, ఇప్పుడు మా ముస్లింలకి అవసరం ఏర్పడింది, పెద్దన్న అవసరం ఏర్పడింది, మాకు ఖచ్చితంగా మీ అండదండలు కావాలి. కాబట్టి మీరు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనా కూడా ఈ ఏదైతే వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీరు ఓటు వేయాలి. ఒకవేళ అలాగా ఓటు వేయకపోయినా కూడా కనీసం దాన్ని ఓటుకి మీ ఎంపీలని కూడా ఎవరిని ఓటింగ్కి పాల్గొనకుండా గైర్హాజరైనా చేపించి తద్వారా ముస్లిం సమాజానికి మేలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కాంట్రాక్టర్ ద్వారా చేసే విధానాలను ఆపి పంచాయతీ తీర్మానాలు చేసిన చోట ఉపాధి హామీ కార్మికుల చేత పనులు చేయించాలని అర్ధవీడు మాజీ జెడ్పీటీసీ వైఎస్ఆర్ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు నన్నెబోయిన రవికుమార్ అన్నారు. కలెక్టరేట్ వద్ద రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టు ద్వారా పనులు చేయించాలనే ప్రయత్నం చేస్తుందని, దానిని ముందుగానే పంచాయతీ, మండల పరిషత్, జడ్పీ తీర్మానాలు అయిన చోట తప్పనిసరిగా కాంట్రాక్టు కాకుండా ప్రజల చేత పనులు చేయించాలని కలెక్టర్ను కోరామని తెలిపారు. పేదలకు ఉపాధి హామీ పథకం వరం లాంటిదని, 100 రోజుల పని కల్పించి ఆదుకుంటున్న ఈ పథకాన్ని నీరుగార్చకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో బేస్తవారిపేట జడ్పీటీసీ బండమూడి వెంకట్రావు, మైనారిటీ నాయకులు ఖాదర్ వలి, ఆర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. మనకు ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగొట్టకూడదని చెప్పేసి మన పార్టీ తరఫున హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా మంచి తీర్పులు ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంట్రాక్ట్ వర్కులు ఏవి కూడా ఉపాధి హామీకి సంబంధించి అవన్నీ కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదు. అవన్నీ కూడా మన పంచాయతీ ఏ పని చేసినా కానీ గ్రామ పంచాయతీ తీర్మానం ఖచ్చితంగా ఉండాలా, మండల పరిషత్ తీర్మానం ఉండాలా. అవి ఏవైతే ఆమోదం పొందుంటాయో పంచాయతీ తీర్మానాలలో వాటిని మాత్రమే మనము పనులు చేయించాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వాటికి అనుగుణంగా మనకు ఈరోజు తీర్పు ఇవ్వడం, దాని గురించి ఆ యొక్క చట్టాన్ని అమలుపరచడకై అంటే మనకు ఏదైతే ఉపాధి హామీ పనులు 100 రోజుల పని కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అమలు చేయడం కోసము మరి ఈ ప్రభుత్వము ఈ కాంట్రాక్టర్లకు అప్పగిప్పాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి మన వాళ్ళు ముందుగానే కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి దానికి అనుగుణంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును అమలు చేయమని, మరి ఎక్కడ కూడా ఉల్లంఘన జరగకూడదు, మరి దానికి సంబంధించి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి పీడీ గారు కావచ్చు, అంటే డోమా పీడీ గారు కావచ్చు, మరి ఏపీఓ గారు, మరి ఇలా ఈ వింగ్ మొత్తం కూడా వాళ్ళకి ఎంపీడీఓ కానీ, జడ్పీ సీఓ కానీ వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఎటువంటి చట్టం ఉల్లంఘన జరగకుండా అమలు చేయండి, న్యాయంగా చేయండి, ఎట్లయితే చట్టంలో ఉందో దాన్నే చేయని చెప్పేసి వారు ఆదేశించడం కోసం మేము ఈరోజు అర్జీ ఇస్తున్నాం. ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని శ్రీ వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి పీఠం ఆధ్వర్యంలో శ్రీ గౌరీ శంకర ఉమా మహేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాలు, అంకురార్పణ, హోమ జపాలు, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు.
ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా నిర్వాహకులు ముందుగా స్వామి అమ్మవార్ల ప్రతిష్ఠ చేసిన అనంతరం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయ ప్రాంగణంలో శివలింగాలను, నందీశ్వరుడు, పరివార దేవతామూర్తులను ఆలయ అర్చకులు యాయవరం వజ్రగిరి శర్మ, సతీష్ శర్మ అర్చకులు ప్రతిష్ఠ క్రతువును పూర్తి చేశారు. నిర్వాహకులు బత్తిని శ్రీనివాసులు, శారదా దంపతుల ఆధ్వర్యంలో మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ గంగాడ సుజాత హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బత్తిని శ్రీనివాసులు మాట్లాడుతూ అందరూ సనాతన ధర్మాన్ని పాటించాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు గౌరీశంకర ఉమామహేశ్వర స్వామివారి దర్శనాన్ని చేసుకుని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు ఒంగోలు అద్దంకి బస్టాండ్లో గల శ్రీ గౌరీశంకర ఉమామహేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగినవి కావున మేము చాలా సంతోషిస్తున్నాము. దాంతోపాటు ధ్వజస్తంభ స్థాపన ప్రతిష్ట కూడా జరిగినది. దాంతోపాటు అమ్మవారు లలితా సహస్రదేవి, మళ్ళీ కనకదుర్గమ్మ అమ్మవారు, అన్నపూర్ణాదేవి, నందీశ్వరుడు, నవగ్రహాలు, చండీశ్వరుడు, సమస్త నవగ్రహాలతోటి సమస్త దేవతల విగ్రహ ప్రతిష్ట కూడా జరిగినది. ఈ రోజున హోమాలు, జపాలు, గోపూజ అన్నీ జరిగినవి. ఈ రోజున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం మేము గత 3 సంవత్సరాల నుంచి అనుకోని ఈ నేటికి కార్యరూపం దాల్చి ధ్వజస్తంభం కానీ, స్వామివారి అన్ని విగ్రహ ప్రతిష్ట కానీ జరిగింది. ఈ రోజున మేడం గంగాడ సుజాత గారు కూడా, మేయర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహం పాత్రులయ్యి మమ్మల్ని అందరినీ ఆనందింపచేశారు. చాలా సంతోషం. ఆవిడ రాక మాకు చాలా సంతోషదాయకమైంది. ఇంకా ఇలానే ఆవిడ ఒంగోలులో జరిగే అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆవిడ మాకు అందరికీ సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటూ, ఈ గుడి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. మన పంతులు గారి పేరేంటండి? వజ్రగిరి శర్మ. వజ్రగిరి శర్మ గారు అనుకుంటున్నారు. అందరికీ చెప్తూ వస్తున్నారు. ఆయన అందరూ కూడా ఇప్పటికి సహకరించారు. అందరూ కలిసి ఈ కార్యక్రమం అంతా చేశామండి. ఈరోజు మేయర్ గారు కూడా వచ్చారు. అందరూ సంతోషం. అంతేనండి. అందరూ హిందూ ధర్మం, అదే అందరం మనం సనాతన ధర్మాన్ని కాపాడాలని, గోవు ఉంది కదా, గోవుని పూజించాలి, గోవుని రక్షించాలి. గోవుల మీద కొంచెం అన్నీ బాగా ఏదో జరుగుతున్నాయి, అందుకని గోవుని రక్షించాలని నేను మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నానండి. అద్దంకి బస్టాండ్లోని శ్రీ గౌరీశంకర ఉమామహేశ్వర స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం జరిగినది. ఈ రోజున స్వామివారు, తర్వాత పార్వతీ అమ్మవారు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా ఈ రోజున 11:45 ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. భక్తులందరూ ఆలయ వద్దకు ఇచ్చేసి జల సందోహంతో ఈ యొక్క కార్యక్రమం జరిగినది. తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిగినది. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాయ భవంతు. ఒంగోలు తెలుగు బాప్టిస్టు ఫీల్డ్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గాన్ని ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీబీసీసీ అధ్యక్షులు డాక్టర్ భాగ్యానంద్, సెక్రటరీ డాక్టర్ టి శిఖామణి అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. ఒంగోలు తెలుగు బాప్టిస్టు ఫీల్డ్ ప్రెసిడెంట్ గా టి దైవాధీనం, వైస్ ప్రెసిడెంట్ గా జి మోతితి, సెక్రటరీగా డాక్టర్ కె శేఖర్ బాబు, జాయింట్ సెక్రటరీగా టి సుధాకర్, ట్రెజరర్గా టి శామ్యూల్, మెంబర్లుగా పి కిరణ్ బాబు, డేవిడ్ ప్రసాద్, జాన్ పిచ్చయ్య, ఆర్ అహరోన్లను ఎన్నుకున్నారు. నూతన కమిటీ
నూతన కమిటీ అందరూ కలిసి ఒంగోలు ఫీల్డ్ జనరల్ కౌన్సిల్ మెంబర్గా డాక్టర్ గుర్రాల రాజ్ విమల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపికైన వారందరూ బాప్టిస్ట్ ఆస్తుల పరిరక్షణ, పాస్టర్స్కి జీవనోపాధి, మూతబడిన మిషనరీ హాస్పిటల్స్ను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కౌన్సిల్ మెంబర్, ఆ కౌన్సిల్ మెంబరు ఎట్లా వస్తారంటే ఈ కమిటీ ద్వారానే కౌన్సిల్ మెంబర్ ఎన్నిక చేయబడతారు. మీరు కౌన్సిల్ మెంబర్ సార్ మనకి ఇప్పుడు జనరల్ కౌన్సిల్ బాడీ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లోకి కౌన్సిల్ మెంబర్ని జనరల్ బాడీలోకి ఫీల్డ్ ద్వారానే ఎన్నిక చేయబడి ఒంగోలు ఫీల్డ్ ఎలక్షన్ చాలా చాలా దేవునికి మహిమకరంగా జరిగించినటువంటి పెద్దలకి ఉదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఫీల్డ్ ప్రెసిడెంట్గా నాకు ఇచ్చినటువంటి బాధ్యత భారాన్ని బట్టి నేను దేవుని ఎంతో శుద్ధిస్తూ నాకు అప్పగించినటువంటి బాధ్యతను బట్టి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాను. డాక్టర్ తిమోతి గారు ప్రపోజ్ చేయడం జరిగింది. వారి యొక్క ప్రపోజల్ని జీసీ మెంబర్గా రాజ్ విమల్ గారి పేరుని సెక్రటరీ ట్రెజరర్గా చేయి పైకి వెళ్తుంది, రికార్డ్ అవుతుంది. ఇదంతా ఆమోదిస్తున్నట్టుగా మీ యొక్క ఇదండి ఈనాటి ప్రక్రియ సంపూర్ణమైంది. సంపూర్ణ మద్దతుతోటి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన CS 124 ఆర్డర్ ప్రకారం ఒంగోలు బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ నుంచి సెంట్రల్ రీజియన్ జీసీ మెంబర్గా ఈరోజు నా పేరు ఎన్నిక చేయడం జరిగింది. మరి ఈ ఎన్నికని ఒంగోలు బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏకగ్రీవంగా మరి రాజ్ విమల్ అనే నా పేరుని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్కి సంబంధించి సెంట్రల్ రీజియన్ తరపున మరి జనరల్ బాడీలో మనకు కూడా ఒక ప్రాతినిధ్యం రావడం ఎంతో సంతోషకరం. దీనికి సంబంధించి మున్ముందు జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా మరి APFMC దానికి సంబంధించి తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ ఒంగోలు అసోసియేషన్కి సంబంధించి ఈ బాప్టిస్ట్కి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మరి ఒంగోలు సెంట్రల్ రీజియన్ తరఫున మేము బాధ్యతలు వహించి మున్ముందు బాప్టిస్ట్కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో మరి జయప్రదంగా పాల్గొని వాటిని జయప్రదం చేస్తామని తెలియజేస్తూ ఈ ఎన్నిక చేసినందుకు ఒంగోలు బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు, అనాథలకు, అభాగ్యులకు చేతనైనంత సాయం చేయడం ఎంతో తృప్తినిస్తుందని, సమాజానికి కొంత తిరిగివ్వడం మరింత ఆనందాన్నిస్తుందని ఫ్యామిలీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు పొట్టి వీరరాఘవరావు తెలిపారు. ఫ్యామిలీ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లులో 70 మంది పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యా సామగ్రి, ఎగ్జామ్స్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. బలరాం కాలనీలోని ఉషోదయ వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్న పేద వృద్ధ మహిళలకు చీరలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం మడనూరులోని గోశాలకు పశువుల దాణా అందజేశారు. కార్యక్రమంలో పి విజయకృష్ణ, సిఖాకొల్లి ఫణిరాజ్, తాళ్లూరి శ్రీను, టి పాండురంగారావు, బైసాని శ్రీనివాసరావు, BVK రమేష్, K చంద్రమౌళి, నూకల వెంకటేశ్వర గుప్తా, తుమ్మపూడి సత్యనారాయణ, శ్రీనివాసరావు, బొమ్మరిల్లు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా మా గురుగారు ఇస్మాయిల్ గారు ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. సార్ని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ ప్రతి నెల ఈ కార్యక్రమం విజయంగా జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మనిషి తన జీవిత పరమార్థం తెలుసుకుని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి.
తానున్నా లేకున్నా తన సేవ మిగలాలి. మనం ఎంత చదువుకున్నామని కాదు, ఏమి చదివి పక్షులు పైకెగరగలిగాను, ఏ చదువు వల్ల చేప పిల్ల ఈదగలిగాను, అడవిలోన నెమలికెవరు ఆట నేర్పెను, కొమ్మ మీది కోకిలమ్మకెవరు పాట నేర్పెను, మంచు వంటి మల్లె వంటి మంచి మనసు లేనప్పుడు మన చదువులు, మన సంస్కారం, మన ధనము ఎందుకు పనికిరాదు. ఉదాత్తములో చాలా గొప్పవారు. అందువల్ల మీ అందరికీ నిజంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. చాలా గొప్ప కార్యక్రమము. ఈ కార్యక్రమాల్లో ఎప్పుడైనా నా వంతు సహాయంగా ఏదన్నా అవసరమైతే అడగండి. నేను కూడా మీ ఫ్యామిలీలో మెంబర్ కాకపోయినా మీ పార్టీలో దాంట్లో సైజు అన్నీ ఉంటాయి. మీరు చిన్నవి పడితే మీరు నెక్స్ట్ 5 మారండి. ఇప్పుడు 5 కాకుండా నెక్స్ట్ 5 మారాలి. నెక్స్ట్ 5 నెక్స్ట్ చేసి నెక్స్ట్ 5 నరసరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో అర్హత లేని డాక్టర్ ఈఎన్టీ వైద్యం చేయటం వల్ల సంతమాగులూరు గ్రామానికి చెందిన 3 ఏళ్ల బిల్లా విక్రమాదిత్య ప్రాణాలు బలిగొన్న సందర్భంలో యాజమాన్యంపై చర్య తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసి వైద్యులపై తగిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, మాల మహానాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత ప్రజలు చేయకూడదు సార్. వాళ్ళకి మనం చేయి ఉండొచ్చు కావచ్చు, వాళ్ళ మీద బాధ్యత ప్రజలు వాళ్ళు వచ్చి ఇవ్వాలి. ప్రతి డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలి, వాడిని అరెస్ట్ చేయాలి. మా డిమాండ్ అంతే. వాడే చెప్తాడు ఐ డోంట్ కేర్, సంపాదిస్తా కోట్లు ఖర్చు పెట్టి కోట్లు సంపాదించాను. నాకు లెక్కలేదు సంపాదించాను. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మనలో ఉన్న భయాలను మనలోనే దాచుకోవాలి, ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోవాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.